నమస్కారం. నేను మీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. మే 13న జరుగుతున్న పోలింగ్ కు మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం గత 60 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. బీజేపీ ఇవన్నీ విస్మరించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే, ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం రాసినటువంటి రాజ్యాంగాన్నే మార్పులు చేర్పులు చేసి ముఖ్యంగా దళితులకు, బీసీలకు, తర్వాత మైనార్టీలకు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కోల్పోయే విధంగా ఒక ప్రణాళిక రాస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. మీరందరూ బయటకు వచ్చి ఓటు వేయకపోతే మనం రాసుకున్న రాజ్యాంగం గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్నతమ్ములుగా మతలకు అతీతంగా భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా నడిపినటువంటి పరిస్థితిని కోల్పోయే అవకాశం ఉంది. మీ అందరికి విన్నపించుకుంటున్నా, మీరు ఎట్టి పరిస్థితిలో తప్పుడు ప్రచారాలు, కులమతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి పార్టీలను దగ్గరికి రానివ్వకండి. కాంగ్రెస్ పార్టీని మొన్ననే గెలిపించుకున్నారు మీరందరూ. కాంగ్రెస్ పార్టీ 150 రోజుల పాలన మాత్రమే చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చిత్తశుద్ధితోటి పాలన అందిస్తున్నాం, మమ్మల్ని నమ్మండి. కొన్ని విద్రోహ శక్తులు, కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినకుండా మీరు మే 13వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.